వందే మాతరం, భారత్ మాతా కీ జై. ఈరోజు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వారి వర్ధంతి. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఉత్తరప్రదేశ్లో జన్మించి చిన్నతనంలోనే అనేక కష్టాలు అనుభవించి విద్యాభ్యాసం చేసిన తర్వాత 1940 నుంచి ఆర్ఎస్ఎస్లో ఒక జీవితకాలం లైఫ్ టైం ప్రచారకగా పనిచేసినటువంటి వారు. ఈ దేశానికి అనేక మంది రాజకీయ నాయకులకు, యువతకు ఆయన ఒక ఆదర్శమూర్తి. దీనదయాళ్ ఉపాధ్యాయ గారు 1951వ సంవత్సరంలో భారతీయ జనసంఘ్ స్థాపించిన నాటికి ప్రొఫెసర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో పాటు ఒక వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి లైఫ్ టైం ప్రచారకగా ఉన్నటువంటి దీనదయాళ్ ఉపాధ్యాయ గారిని భారతీయ జనసంఘ్ ఆర్ఎస్ఎస్ తాలూకా ఒక పొలిటికల్ విభాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఆనాడు ఆర్ఎస్ఎస్ నుంచి దీనదయాళ్ ఉపాధ్యాయ గారిని భారతీయ జనసంఘ్ పంపించడం జరిగింది. విపరీతమైనటువంటి బుద్ధిశాలి అయినటువంటి దీనదయాళ్ ఉపాధ్యాయ గారు తన యొక్క అమోఘమైనటువంటి మేధస్సు విజ్ఞానం చేత జనసంఘ పార్టీని అత్యంత కీలకంగా, దేశంలో ఒక కీలకమైనటువంటి రాజకీయ పార్టీగా మార్చడంలో తను ఎంతో కృషి చేశారు. భారతీయులందరూ కూడా స్మరించదగ్గ ఒక గొప్ప ఆదర్శ భావాలు కలిగినటువంటి, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘం స్థాపించిన నాటికి దేశంలో కాంగ్రెస్ పరిపాలన, నెహ్రూ పాలనలో ఉన్నటువంటి భారతదేశం హిందువుల పట్ల, హిందుత్వం పట్ల, హిందువుల పట్ల, హిందూ భావజాలం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల పట్ల, అదే ఆర్ఎస్ఎస్ విభాగంగా ఉన్న భారతీయ జనసంఘ పట్ల విపరీతమైనటువంటి విషం కక్కేటటువంటి రోజులయ్యి. ఆ రోజు జమ్మూ కాశ్మీర్ ఒక పర్యటనకు వెళ్ళినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనసంఘ బాధ్యతలన్నీ కూడా దీనదయాళ్ ఉపాధ్యాయ గారే నిర్వహించాల్సి వచ్చింది. ఆనాటి నుండి పార్టీని ఎంతో సమర్థవంతంగా నడిపిస్తూ 1967 పార్లమెంట్ ఎన్నికల్లో 35 లోక్సభ స్థానాలు గెలుచుకునే స్థాయికి జనసంఘం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. 67 తర్వాత 68లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఒక రైలు ప్రయాణం చేస్తుండగా వారణాసికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొఘల్ సరాయ్ అనేటటువంటి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా వారు మృతి చెందడం జరిగింది. 1958 ఫిబ్రవరి 11వ తారీఖు హత్య గావించబడ్డారు. ఆనాటి కాంగ్రెస్ ఇందిరా ప్రభుత్వం చేత హత్య గావించబడ్డారు. యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతి చేసినటువంటి రోజు ఆ రోజు. ఒక మహాపురుషుడు, ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప నేత, ఒక గొప్ప దేశభక్తి కలిగినటువంటి భారతీయ జనసంఘం సమర్థవంతంగా తీసుకొచ్చి భారతదేశంలోని 3వ అత్యంత పెద్ద రాజకీయ పార్టీగా నిలబెట్టి 67 ఎన్నికల్లో 35 లోక్సభ స్థానాలు గెలిపించినటువంటి ఆ మహానాయకుడిని 68లో దుష్ట కాంగ్రెస్ ఇందిరా ప్రభుత్వం హత్య గావించింది. ఆనాడు దేశం అంతా దిగ్భ్రాంతి చెందింది. జనసంఘ్ నాయకులంతా కూడా విస్తుపోయేటటువంటి ఒక బాధాకరమైనటువంటి రోజు. ఈరోజు ఆ మహానాయకుడికి, ఆ మహానుభావుడికి భారతీయ జనసంఘ్ పార్టీ తరఫు నుంచి, అలాగే యావత్ భారతదేశ ప్రజల తరఫు నుంచి కూడా నివాళులు అర్పిస్తూ